వరంగల్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది కాకతీయుల శిల్పకళకు ప్రతీక అయిన 1000 స్తంభాల గుడి. శతాబ్దాల చరిత్ర చెబుతున్న ఈ గుడి ప్రతి స్తంభంలో ఒక కళాఖండం దాగి ఉంది. 1000 స్తంభాల గుడి తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా హన్మకొండలో ఉన్న ప్రసిద్ధ చారిత్రక దేవాలయం. ఈ గుడిని 12వ శతాబ్దంలో కాకతీయ వంశపు మహారాజు రుద్రదేవుడు నిర్మించాడు. శిల్పకళ, శిలా నిర్మాణ వైభవం, శిలాశిల్పాల సౌందర్యం వల్ల ఇది తెలంగాణ రాష్ట్రంలోనే కాక భారతదేశ చరిత్రలో కూడా ప్రత్యేక స్థానం సంపాదించింది. ఈ దేవాలయం శైవ, వైష్ణవ, శాక్త సాంప్రదాయాలకు ప్రతీకగా శివుడు, విష్ణువు, సూర్యుడికి అంకితం చేయబడింది. ఇక్కడ ప్రధాన ఆకర్షణ ఒకే శిలపై చెక్కిన నంది విగ్రహం మరియు నాజూగ్గా ఉన్న శిల్పాలు. ఈ గుడిలోని ప్రతి స్తంభం వేరువేరు ఆకృతులతో చెక్కబడి ఉండడం వల్లే దీనికి 1000 స్తంభాల గుడి అనే పేరు వచ్చింది. కాకతీయుల శిల్పకళా ప్రావీణ్యం, ద్రావిడ మరియు చాళుక్య శైలుల మేళవింపు ఈ దేవాలయంలో స్పష్టంగా కనిపిస్తాయి. శతాబ్దాల పాటు ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు ఎదుర్కొన్నప్పటికీ ఈ దేవాలయం చారిత్రక వైభవం ఇప్పటికీ నిలిచి ఉంది. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు సంపాదించుకోవడం విశేషం. చరిత్ర, కళ, భక్తి కలిసిన ఈ గుడి తెలంగాణ గర్వకారణం. ఇక ఆలస్యం ఎందుకు, మీరు కూడా ఈ 1000 స్తంభాల గుడి చూసి మంత్రముగ్ధులవ్వండి.